ఏమైంది రితా, నువ్వు ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నావు? నేను నీకు ఏమి చెప్పాలి చెల్లి? ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ రేటులో 2 పిల్లలను పెంచడం చాలా కష్టం. నేను చాలా ఆందోళనలో ఉన్నాను. నేను మళ్ళీ తల్లి అయితే ఏమవుతుంది? అలా అయితే అప్పుడు నువ్వు కుటుంబ ప్రణాళిక పద్ధతులను ఎందుకు ఉపయోగించకూడదు? లేదు లేదు, నన్ను నపుంసకత్వం మరియు కాపట్టి వంటి విషయాలు చాలా భయపెడతాయి. ఇవి కుటుంబ నియంత్రణకు ఏకైక మార్గాలు అని ఎవరు చెప్పారు? మనం స్వీకరించగల కుటుంబ ప్రణాళికకు మరిన్ని మార్గాలు ఉన్నాయి. అయితే చెల్లి, నువ్వు వాటి గురించి నాకు చెప్పగలవా? ఖచ్చితంగా రితా, ఈరోజు నేను ఓసీపీ అనే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్ గురించి చెప్పబోతున్నాను. ఇది మీరు తీసుకోవడానికి ఒక మాత్ర అనవసర గర్భధారణలను నివారించడానికి. అయితే చెల్లి, మనం సంబంధం ఏర్పరచుకునే సమయంలో దాన్ని తీసుకోవాలా? లేదు రితా, ఇది 21 పిల్ స్ట్రిప్. మీరు ఈ మందును డాక్టర్ సలహా ప్రకారం ప్రారంభించాలి. 21 పిల్లు 21 రోజులు ముగిసిన తర్వాత మీరు 3-4 రోజుల్లో పీరియడ్స్ పొందుతారు. అప్పుడు పీరియడ్ 2వ రోజున మీరు ఈ మందును మళ్లీ తీసుకోవాలి. కానీ గుర్తుంచుకోండి, మీరు ఈ పిల్లు ప్రతిరోజూ ఒకే సమయంలో తీసుకోవాలి. కాని చెల్లి, నేను మధ్యలో ఈ పిల్లు తీసుకోవడం మర్చిపోయినట్లయితే గర్భధారణ ఆగుతుందా? మీరు ఒక పిల్లు మర్చిపోయినట్లయితే గర్భధారణ ఆగదు. మీరు గుర్తించినప్పుడు మీరు ఈ పిల్లు తదుపరి రోజు తీసుకోవచ్చు. కాని మీరు 2 రోజుల కంటే ఎక్కువ మర్చిపోయినట్లయితే గర్భధారణ ఆగవచ్చు. ఈ సందర్భంలో మీరు ఈసీపీ అనే అత్యవసర కాంట్రాసెప్టివ్ పిల్లు కూడా తీసుకోవచ్చు. మీరు ఈ పిల్లు 72 గంటలు అంటే 3 రోజుల్లో తీసుకోవాలి. ఇది గర్భధారణను ఆపదు. కానీ గుర్తుంచుకోండి, మీరు దీన్ని ఎప్పటికీ ఉపయోగించలేరు. అయితే చెల్లి, ఏ వయస్సు ఉన్న మహిళ ఈ పిల్ను తీసుకోవచ్చా? ఏ వయస్సు ఉన్న మహిళ అయినా ఈ మాత్ర తీసుకోవచ్చు. కాని మనం గుర్తుంచుకోవాలి, ఒక మహిళకు మైగ్రేన్ లేదా హృదయ సంబంధిత వ్యాధి వంటి ఏదైనా వ్యాధి ఉంటే అలాంటి మహిళలు ఈ పిల్లు తీసుకోకూడదు. పాలు ఇచ్చే మహిళల కోసం పాలను ఏ విధంగానూ మార్చని ప్రత్యేక గర్భనిరోధక మాత్ర ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ ఈ మాత్రను గైనకాలజిస్ట్ సలహాతో తీసుకోండి. తద్వారా అతను మీ పూర్తి పరిస్థితిని తనిఖీ చేసి దానికి అనుగుణంగా మందులు ఇవ్వగలడు. కానీ చెల్లి, మనం ఇది తీసుకుంటే మన శరీరంలో ఏదైనా సమస్య ఉంటుందా? లేదు రితా, అదే విధంగా ఈ మందు పీరియడ్స్ లో నొప్పిని తగ్గిస్తుంది. గర్భధారణకు సంబంధించిన అనేక ఇతర సమస్యలు, ఉదాహరణకు వాపు, కూడా గర్భనిరోధక మాత్రతో చికిత్స చేయవచ్చు. కానీ ఈ మందులు ఎక్కడ దొరుకుతాయి? ఈ మాత్రలు ఏదైనా వైద్య దుకాణంలో తక్కువ ధరకు లభిస్తాయి. మనం కుటుంబ ప్రణాళిక కేంద్రం లేదా ప్రభుత్వ ఆసుపత్రి నుండి కొనుగోలు చేస్తే అప్పుడు మనం వాటిని ఉచితంగా పొందుతాము. వావ్ చెల్లి, ఇది చాలా మంచి విషయం. నేను దీన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తాను. ధన్యవాదాలు చెల్లి, మీరు నా సమస్యను పరిష్కరించారు.